బాబు గారు ఒక ఇంగ్లీష్ ఛానల్లో నేషనల్ లాంగ్వేజ్ హిందీ అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. దాన్ని ఎలా చూడొచ్చు? వెంటనే కౌంటర్ వేశారు కదన్నా యాంకర్, వెంటనే ఇమ్మీడియట్లీ ఇచ్చేసింది, ఉన్న పరువు మొత్తం పోయింది. ఇంకోటి ఏంటంటే సాధారణ చిన్నోడు నాలాంటోడు నీలాంటోడు మాట్లాడాడు అనుకో, సరే తెలియదులే చిన్నోడు ఆడుకునేవాడు అనుకోవచ్చు. ఒక ఐటీ శాఖ మంత్రి, ఒక విద్యాశాఖ మంత్రి భారత భాష అంటూ హిందీ అంటూ, అసలు భారతదేశం ఒక భాష అంటూ ఇదే భాష అని ఏదైనా ఉందా? ఈయన జాతీయ భాష అంటూ ఏది లేదు. ఎందుకంటే ఒక్కో ప్రాంతంలో ఒక్కో భాష మాట్లాడతారు. ఇంకొకటి మన పవన్ కళ్యాణ్ గారేమో హిందీని పెద్దమ్మ అన్నారు. అసలు యాక్చువల్ గా హిందీ కంటే ముందు పుట్టింది తెలుగు భాష. తెలుగు భాష ముందు పుట్టింది హిందీ కంటే. సో వీళ్ళు ఏంటంటే మినిమం నాలెడ్జ్ లేకుండా కొన్ని మన తెలుగు ఛానల్ ఏ టీవీ9 లోనో ఏ టీవీ5 లోనో వాళ్ళ ఛానల్ ఉన్నాయి కదా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళ ఛానల్ ఉన్నాయి కదా, వాళ్ళ ఛానల్ లో మాట్లాడే కట్ ఏం రా పప్పుగా నువ్వు ఏంద్ర ఇది నీకు తెలియదు మాట్లాడగల అని చెప్పారు. అది కట్ చేయండి రా అని చెప్పి కట్ చేసి, కానీ అది ఎలా కాదు కదా, ఇంటర్నేషనల్ ఛానల్ అయ్యి బయట మొత్తం ఇన్ని వేల కోట్ల మంది జనాలు చూస్తారు. పరువు పోయినట్టే కదా, ఇండియా పరువు పోయినట్టే కదా. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ విద్యాశాఖ మంత్రి హిందీని నేషనల్ లాంగ్వేజ్ అని చెప్తున్నాడు అంటే నవ్వుతారా నా ముఖం మీద? ఏందన్నా ఇది, ఆంధ్రప్రదేశ్ పరువు తీసేస్తున్నారు ఇలా అయితే. మొత్తానికి నిజంగా చాలా చండాలం అనిపించింది నాకైతే. అండ్ ఫస్ట్ విద్యాశాఖ మంత్రి తీసి పడేయడం బెటర్ నిజంగా. అది రాష్ట్రపతి